దేవుని ఆశ్రయించిన ప్రజల్ని దేవుని మీద మనసు లేకుండా కలవరాలలోనికి తీసుకెళ్లేవాడు కూడా సంఘాల్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల్ని మోసే, ఆరోను, యెహోషువ ప్రయాసపడి ఫరోతో మాట్లాడి దేవుడు చెప్పినట్లు చేసి ఇశ్రాయేలు సర్వ సమాజాన్నంతటిని ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చారండి. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొస్తే కొందరు ఉన్నారు. ఈ కొందరు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ చెడగొట్టారండి. చెడగొట్టేవాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ముందుంటాడా వెనుకుంటాడా? చెప్పాలి. ముందుంటాడా వెనుకుంటాడా? వెనుకుండా ఏం చేస్తుంటాడు చెప్పండి? ఏం చేస్తుంటాడు? చొక్కబట్టి లాగుతుంటాడు, గిలుతుంటాడు. నువ్వు ఏదన్నా చెప్పండి హల్లెలూయా అని నేనన్నా అనుకో, మీరు హల్లెలూయా అంటా ఉంటే వెనకాల వాడు ఉండే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉండరనువా వెనకాల లాగుతూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని చూశారు. చూసి ప్రజలు అలా చూస్తూ ఉన్నప్పుడు కొందరు అంటారు, ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొచ్చారు, బాగానే ఉంది, ఇప్పుడు ఎర్ర సముద్రం ఎట్ట దాటుతారు? అటు చూడండి, ఒకసారి చూడండి. మిమ్మల్ని కాదు, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అటు చూడండి, కొంచెం అటు చూడండి. ఐగో రథాలు ఐగుప్తులు వస్తున్నారు, ఐగుప్తి పరో సైన్యం వస్తుంది, అటు చూడండి ఒకసారి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని కొంతమంది కలవరాల మధ్యలోనికి తీసుకెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు సంఘంలో లేకపోలేదు. దేవుని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసే చేతిలో కర్ర ఉంది కదా, చాపమన్నాడు. చప్పటి కొట్టి ప్రభుని మైపడతాం. ప్రైజ్ ది లార్డ్. మోసేని దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు. ఎప్పుడైతే మోసే ఆ కర్రను సముద్రం వైపు చాపాడో ఏమైపోయిందంట? పాయలైపోయింది. కలవరాలకు గురి చేసిన వంటి వాళ్ళు సిగ్గుపడి నోరు మూసుకొని వాళ్ళు కూడా నడిచారు. యేసయ్యను నమ్ముకున్న వారికి చెప్పండి, వారికి సమృద్ధి, చెప్పండి, ఆహారము